హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు త్రయోదశి, హస్త నక్షత్రం, బుధవారం. ఈరోజు చాలా ముహూర్తాలు, శుభకార్యాలు ఉన్నాయి. ఈరోజు మనం లక్ష్మీనారాయణుల నామాన్ని జపించడం వలన కుటుంబ సఖ్యత, కుటుంబ కళ్యాణం, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానము పెరుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక ఈరోజు బుధవారం, హస్త నక్షత్రం, త్రయోదశి గడియల్లో చేయవలసిన పరిహారం అండి. ఈ పరిహారాన్ని చేయడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఐశ్వర్యవంతులవుతారు. ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం లోపు చేయండి. మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుంటే కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు. దారిద్రంలో ఉన్నవారు కూడా చేయొచ్చు. ఇక మనము రుణము ఇతరుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఇవ్వకపోతే అది జన్మ జన్మాంతరాలకి ఉంటుంది. దాన్ని ఎంత త్వరగా తిరిగి ఇస్తే అంత త్వరగా డెవలప్ అవుతారు. కర్మ డబ్బులో ఉంటుంది అన్నమాట. తిరిగి ఇవ్వకుంటే వాళ్ళ కర్మ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ధనాన్ని ఏ విధంగా సంపాదించారో తెలియదు కాబట్టి. ఇప్పుడు పరిహారం ఏంటి అంటే, 2 అరటి ఆకులు కానీ 2 విస్తరాకులు కానీ తీసుకొని పూజ గదిలో ఒక పీట పైన పెట్టి 3 పిడికిళ్ళ బియ్యం పోయండి. అందులో చిన్న శంఖం తీసుకొని ఆ బియ్యం లోపల పెట్టేసి దాని మీద మట్టి ప్రమిదలో 2 వత్తులు వేసి విప్ప నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. ఆ దీపం చుట్టూ ఎర్రని పుష్పాలతోటి అలంకరించి అమ్మవారి స్వరూపంగా లక్ష్మీదేవిలాగా భావించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. మీ సంకల్పాన్ని చెప్పుకోండి. తదుపరి తాంబూలాన్ని, నైవేద్యాన్ని సమర్పించండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ శంకు లోపల ఏవైతే బియ్యం ఉన్నాయో అవి మీరు పూజా రూమ్లో పెట్టుకొని అక్షింతలుగా ఉంచుకోండి. మిగతా బియ్యాన్ని బ్రాహ్మణుని కానీ లేదంటే గోవుకి కానీ ఆహారంగా తినిపించండి. లేదా పారే నదిలో వేయచ్చు, లేదంటే మీరే వంటగా ఉపయోగించుకోవచ్చు. ఏవైతే అక్షంతలుగా కలుపుకున్నారో అవి ప్రతినిత్యము మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ సంకల్పాన్ని తలుచుకొని తలపైన వేసుకోండి. ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం లోపు ఆచరించండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో శుభ ఉద్దేశాలు, చెడు ఉద్దేశాలు రెండూ ఉంటాయి. మనం ఏదైతే మంచి ఉద్దేశంతో చేస్తామో అది ఇతరులకు బాధ కలిగించినప్పుడు మనకు పాపమేమీ రాదు, పుణ్యమే వస్తుంది. ఎందుకు అంటే మనం మంచి ఉద్దేశంతోటే ఆ పనిని చేశాం కాబట్టి. ఒక చిన్న గ్రామం ఉంటుంది. అందులో ఒక కుటుంబంలోని కొడుకును బాగా చదివిస్తారు. అతను బాగా చదువుకొని ఉద్యోగం కూడా చేస్తాడు. ఆ కుటుంబం పుణ్యఫలము ఏమో ఆ కొడుక్కి వివాహం చేసేప్పుడే మంచి కోడలు అనేది ఆ ఇంటికి కోడలుగా వస్తుంది. నిత్యము అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది. ఇక ఒకరోజు ఆఫీస్లో ఎండి ఆ అబ్బాయిని అడుగుతాడు, నువ్వు ఇంత యాక్టివ్గా ఉంటావు, బాగా వర్క్ చేస్తావు, ప్రతిసారి ఎంప్లాయర్ ఆఫ్ ద ఇయర్ నీకే వస్తుంది, ఎలా అంటే మీ భార్య ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ఏం లేదండి, ఇంట్లోనే ఉంటుంది, వంట చేస్తూ ఉంటుంది, ఏ పని చేయదు, జాబ్ చేయదు అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. అది గమనించిన ఎండి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇక అతన్ని అడుగుతాడు, మీ భార్య మీ అమ్మ నాన్నకి రోజు భోజనం తనే పెడుతుంది కదా, ఒకవేళ తను జాబ్కి వెళ్తే మీరు ఖచ్చితంగా అనాథాశ్రమంలో వేయాల్సి వస్తుంది. అప్పుడు దానికి ఎంతో కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. అవునా అంటే అవును అంటాడు. సరే, ఇంట్లో బట్టలన్నీ వాష్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ తను కూడా జాబ్కి వెళ్తే బట్టలకి, ఇంటి పనికి, వంట పనికి పని మనిషిని పెట్టుకోవాలి. ఆమెకు జీతం ఇవ్వాల్సి వస్తుంది. అవునా అంటే అవును అని చెప్తాడు. ఇక ఆమె జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి ఇంట్లో అన్ని చక్కబెడుతుంది కాబట్టి కదా నీకు ఇంత జీతం మిగులుతుంది. ఇప్పుడు నీ జీతం ఇంతే తక్కువ ఉంది, నువ్వు అవన్నిటికీ మనుషులను పెడితే నీ జీతం కూడా సరిపోదు, అవునా అని చెప్తాడు. అవును అని అతను అంటాడు. చూసావు కదా, నువ్వు ఇక్కడ జాబ్ చేసి సంపాదిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేసి ఇంకా మనకన్నా ఎక్కువే సంపాదిస్తారు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి రియలైజ్ అయ్యి ఇంటికి వచ్చాక జరిగిందంతా భార్యతో చెప్తాడు. ఇక తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు.
తనకు మంచి కోడలు దొరికిందని. చూసారు కదండి! ఏ వ్యక్తులను మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మంచి ప్రవర్తనతోనే, సదుద్దేశంతోనే మనం చేసే కార్యాలు అనేవి ఉండాలి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో వివాహం అయిన తర్వాత వివాహం జరిగింది అనే సూచకంగా స్త్రీలు మట్టెలు, అలాగే కాళ్ళకు మట్టెలు, మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం ధరిస్తారు. అవి ధరించాల్సిందే. ఎందుకు అంటే తరతరాల నుంచి మనకు వస్తున్న ఆచారం, సాంప్రదాయం అది. పిల్లలకి ఎంత చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నా సరే సాంప్రదాయాలు, సంస్కారాలు ఖచ్చితంగా నేర్పించి తీరాలి. ఇది మన సాంప్రదాయం. అనాదికగా కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని యుగాల నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది. తప్పకుండా అందరూ ఆచరించండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఇంట్లో గాలి వెలుతురు చక్కగా ఉండాలి. ఒకవేళ గాలి వెలుతురు చక్కగా లేకుండా చీకటిగా ఉంటే ఆ ఇంట్లో వ్యక్తులు ఎప్పుడూ కూడా చీకటి ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటారు. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదో ఆ ఇంట్లో ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంది అని చెప్పేసి అర్థము. ఈరోజు తారాబలం. ఈరోజు హస్త నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపదతార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదనతార. పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి సాధకతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు ఉదయాన్నే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు నీరు కలిపిన నీటిని సమర్పించుకొని 5 ప్రదక్షిణలు వేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. ఒకవేళ చెట్టు దగ్గరికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయుడిని పూజించి నుదిటిన గంధాన్ని ధరించి గురుపాదుకా స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ అష్టకాన్ని కానీ పారాయణ చేయండి. ఇక ఈరోజు సాయంత్రం శత్రు విజయం కోసం, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్ కోసం దుర్గాదేవిని గరికతో పూజించి అర్చించి దుర్గా కవచాన్ని పారాయణ చేయండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.